ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి గత దినాల నుంచి మనము ధర్మశాస్త్రంలో నుండి నిర్గమాకాండము 22వ అధ్యాయం నుంచి చూస్తూ వచ్చినాం. ఈ దినము కూడా నిర్గమాకాండము 22వ అధ్యాయము 7వ వచనము తర్వాత 10వ వచనం అక్కడెక్కడ ఈ భాగాన్ని ఇంతకుముందే చూసినాము. అయినా ఇందులో నుండి ఒక చిన్న భాగాన్ని చూడాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీ మధ్యలో పెట్టుకుంటున్నాను. కాబట్టి దయచేసి గమనించండి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 7వ వచనంలో, ఒకడు సొమ్మైనను సామాన్యను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఇంటి యజమానుడు తన పొరుగు వాని పదార్థం తీసుకొని లేదో పరీక్షించుటకై దేవుని యొద్దకు రావలను. 9వ వచనం ప్రకారం ప్రతి విధమైన ద్రోహంను గూర్చి కానీ, ఎద్దును గూర్చి కానీ, గాడిదని గూర్చి కానీ, గొర్రెను గూర్చి కానీ, బట్టను గూర్చి కానీ పోయిన దాన్ని ఒకడు చూసి ఇది నాదని చెప్పిన యెడల వారి ఇద్దరి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవరి మీద నేరం మోపునో వాడు తన వానికి రెండంతలు అచ్చుకొనవలను. అట్లే 10వ వచనం, గాడిదనైనను ఎద్దునైనను ఏదైనా కూడా ఇక్కడి నుంచి ఈ భాగం మనం గమనించవలసినది ఒక 12 వరకు ఉన్నటువంటి విషయం, లేక 13 వరకు ఉన్నది ఏంటంటే, ఒక వ్యక్తి తన కాడ ఉంటే సొమ్ము 7వ వచనం ప్రకారం సొమ్ము సామానైనను జాగ్రత్త పెట్టడానికి ఇంకొక మనుషునికి అప్పగించినాడు. ఇక్కడ 10వ వచనము కూడా, ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోయినను వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకొన లేదంటకు యెహోవా ప్రమాణం వారి మధ్య ఉండవలను. ఆ సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలను. ఆ నష్టము అచ్చుకొనక్కర్లేదు. అది నిజముగా వాని ఎదురును దొంగిలింపబడినడల సొత్తుదారునికి నష్టం అచ్చుకోవాలి. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కాడ సొమ్ము ఉంది. ఆ సొమ్మును కానీ సామాను కానీ జాగ్రత్త పెట్టడానికి మరొక వ్యక్తికి అప్పగించినాడు. మరొక భాగంలో చూస్తే గాడిద, ఎద్దు, గొర్రె మరి ఏ జంతువు అయినా, అంటే తన కాడ ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇంకొక వ్యక్తిని జాగ్రత్త చేయమని అప్పగించినాడు. ఇప్పుడు అప్పగించినటువంటి యొక్క వ్యక్తి ఇతని దగ్గర తీసుకున్న కారణాన్ని బట్టి అతడు ఏం చేయాలంటే జాగ్రత్త చేయాలి. అంటే దాన్ని కాపాడాలి. ఒకవేళ ఆ విధంగా కాపాడకపోయినట్లయితే అది 2 విధాలుగా, తానంతకది నష్టపోయినా లేకుంటే అది పోయితే ఈ యొక్క అప్పగించబడినటువంటి వానికి ఏ సంబంధము లేదు. కానీ అప్పగించబడినటువంటి యొక్క ఆ వస్తువు కానీ, ఆ సామాగ్రి కానీ, ఆ జంతువు కానీ పోవడంలో ఇతని యొక్క ప్రమేయం కనుక ఉంటే అతడు దానికి 2 అంతలు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏంటిది అప్పగించబడింది, ఏంటిది మరి పోయింది, తిరిగి తాను ఏంటిది మరి మళ్ళా తన యొక్క అప్పగించబడిన వారికి 2 అంతలు చెల్లించాలి. ఇది ఆత్మీయంగా మనం ఎరగడము అవసరమైనటువంటి ఒక విషయం. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ నేను ఆ వచనం చదువుతున్నాను, గమనించండి. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు, ఒకటేంటిది అప్పగించినాడు. 10వ వచనం, ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెను మరి ఏ జంతువునైనను కాపాడుకు పొరుగువానికి అప్పగించినాడు. ఇక్కడ అప్పగించటం అండి. ఈ అప్పగించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని బిడ్డలుగా దీన్ని మనం ఆత్మీయంగా చూసినట్లయితే దేవుడు మనకు కూడా ఏం అప్పగించినాడు దాన్ని మనము జాగ్రత్త పెట్టకపోతే, ఇంకో మాట చెప్పాలంటే, ఒకవేళ అప్పగించినటువంటి విషయాలను చూస్తే చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రభు నాకు ఇచ్చినటువంటి 2 తలంపులను పెడుతున్నాను. దేవుడు ఆదామునకు భద్రము చేయమని ఆ తోటను అప్పగించినాడు. ఏదేను యొక్క తోటను భద్రం చేయడం అప్పగించినాడు. అప్పగిస్తే ఏం చేసినాడు? ఆయన సరైనటువంటి విధంగా కాపు చేయలేదు.
దానిని బట్టి గొప్ప నష్టము ఏర్పడినట్టుగా చూస్తున్నాం. ఇట్లా మనం బైబిల్లో చూస్తే చాలా విషయాలు రాయబడ్డాయి. అట్లనే ఈ భాగాన్ని అనుసరించి అప్పగించినటువంటి దానిలో నేను నీవు ఏ విధంగా చేస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. సౌలు గారికి మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు వారందరినీ తనకు ఇశ్రాయేలు మీద రాజ్యం చేయడానికి దేవుడు రాజుగా ఇశ్రాయేలు వారిని అప్పగించినాడు. అప్పగిస్తే తాను ఏం చేసినాడు అంటే తన యొక్క అప్పగింత ప్రకారము తను నమ్మకంగా తన రాజరికం చేయలేదు. ఇది మనం ఎరుగుదుము. దీనిని బట్టి ఇప్పుడు ఏం చేసినాడంటే అతని నుండి లాగివేసి ఎవరికి ఇచ్చేసినాడు, అప్పగించాడంటే దావీదుకి అప్పగించినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ రాజ్యాలు కానీ ఏది కానీ దేవుడు మనకి ఏదైతే అప్పగించినాడు, ఇక్కడ చూస్తే రాజ్యం దేవుడు నీకు నాకు కూడా అప్పగించినటువంటి భాగం ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 25:14 గమనించండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టు. ఏంటిది? అక్కడ సౌలుకు రాజ్యాన్ని అప్పగిస్తే తన రాజ్య పరిపాలన సరిగా చేయలేదు. దానిని బట్టి ఏమైనాడంటే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి విషయం మనం ఎరుగుదురు. ఆదాము కూడా సృష్టి అంతటి మీద పరిపాలన చేయడానికి కొరకు తనను రాజుగా అధికారిగా చేసినాడు. ఏదేను తోటను కాపాడాలి భద్రం అని చెప్పేసి దాన్ని అప్పగించినాడు. ఏదేను దాంట్లో చాలా ఉన్నాయి. అప్పగిస్తే ఏం చేసినాడు? తను నమ్మకంగా చేయలేక పోగొట్టుకున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే రెట్టింపు నష్టానికి గురి అనుకున్నాడు. అందుకని ఇక్కడ చూస్తే జంతువులు కానీ అక్కడ సామాను కానీ ఏం చూపిస్తుందంటే దేవుడు మనకు అప్పగించినాడు. ఇక్కడ చూస్తే ఏమంటాడు? పరలోక రాజ్యము అంట. పరలోక రాజ్యము అంటే దేవుని బిడ్డలే. దేవుని రాజ్యం అంటే భోజనం పానాదులు కాదు, నీతి సమాధానం లేక దేవుని బిడ్డలు అంటే. అందుకనే దేవుని రాజ్యానికి మరొక పేరు ఏంటంటే దేవుని ప్రజలే. ఆ దేవుని యొక్క ప్రజలు. ఇంకో మాట చెప్పాలంటే ఏం చేయబడిందంటే రాజ్యము అప్పగించినాడంటే దేవుని యొక్క సంఘాలు కూడా మనం అనుకోవచ్చు. అందుకే ఇక్కడ చూస్తే ఏమైందంటే అప్పగించి దేశాంతరం పోయిందంట. వారికి ఇక్కడ ఒకరికి 5 ఇచ్చినాడు, ఒకరికి 2 ఇచ్చినాడు, ఒకరికి 1 ఇచ్చినాడు. వారి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని కాపాడాలి, వాటిని అభివృద్ధి చేయాలా, ఏదైతే అప్పగించినాడో. అందుకని అప్పగించి దాన్ని అభివృద్ధి చేయాలి, వ్యాపారం చేయాలి. ఎట్లా తీసుకున్నారో ఒకవేళ అక్కడ అంటాడు, ఒకవేళ నీకు అవసరం లేకుంటే ఎందుకు తీసుకున్నావు? అందుకనే పోగొడుతోని ఎందుకు తీసుకున్నావు? అందుకొరకనే నీకు నాకు దేవుడు ఏది అప్పగించినాడో ఆయన రాజ్య విషయంలో నీవు నేను ఏ విధంగా ఉన్నాం. ఇక్కడ చూసినాడు, దేశాంతరం పోయినాడు, వచ్చినాడు. వారికి అప్పగించే సొమ్ము విషయం చూసినప్పుడు ఏమైందంటే 5 వాడు 10 చేసినాడు, బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. 2వ వాడు 4 చేసినాడు, బలా మంచి నమ్మకమైన కొంచెంలో నమ్మకంగా ఉన్నామన్నాడు. 1వాడు ఏమన్నాడంటే ఇగో తీసుకొచ్చినాడు. ఏం చేసినాడంటే తలంతును దాచిపెట్టి తర్వాత 1 తలంతు వాడు 24 వచ్చి తీసుకొని వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడు చల్లని చోట పంట పూడ్చుకునేవాడు నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతులను భూమిలో దాచిపెట్టాడంట. ఇక్కడ దాచిపెట్టి తీసుకొని వస్తే సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీ ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉండవలసి ఉన్నది. నేను వచ్చి వడ్డీతో కూడా దాన్ని సొమ్ము తీసుకుని ఉందని చెప్పి ఆ తలంతును వాని యొద్దను తీసివేసి పరదానికి ఇచ్చాను. కలిగిన వానికి ఏం చేయబడుతుందంట. 30వ వచనం, మరి ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకట్లు త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండుగ. దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని యొక్క మందిరంలో పనిచేసేటటువంటి వారం సేవకులము కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, మనకు దేవుని యొక్క పని అప్పగించబడి ఉన్నది. దేవుని మందిరములో మనం ఏ విధంగా ఉండాలో గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే
మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని ఏం చేయాలా భావించాలంటాడు. దేవుని యొక్క మందిరంలో పనిచేసేటువంటిది లేక పరిచర్య చేసేటువంటి దేవుని బిడ్డలకు విశ్వాసులకు చేసే పని మనం అప్పగించినాడు. దానిలో మనం నమ్మకంగా చేయకుండా మనం గనుక ఉన్నట్లయితే గొప్ప నష్టాన్ని మనం ఎదుర్కొనే వారంగా ఉంటాం. గొప్ప నష్టాన్ని మనము ఎదుర్కోవాల్సిన వారంగా ఉంటాం. నేను ఇంకొక మాట కూడా చదువుతాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించారంట. వాళ్ళు ఏం చేయాలా? అప్పగించబడినటువంటి దాన్ని ఏం చేయాలంటే నమ్మకంగా చేయాలా. చేయకపోయినట్లయితే ఏమవుతుంది? ఒకరోజు గొప్ప నష్టం. అందుకే ఇక్కడ పౌలు చెప్పినట్టుగా ఏమంటాడు? గృహ నిర్వాహకులం అంటే, గృహ నిర్వాహకత్వం అంటే సంఘం యొక్క నిర్వాహకత్వము దేవుని దాసులకు అపోస్తులకు అప్పగించబడింది. అందుకనే పౌలు మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో గృహ నిర్వాహకులమని అన్నాడు. ఆ గృహ నిర్వాహకత్వం లేక సంఘం యొక్క భారం బాధ్యత తనకు అప్పగించబడింది. కాబట్టి తనకు అప్పగించిన పనిలో నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? గృహ నిర్వాహకత్వం. ఎందుకంటే దీన్ని ఆత్మీయంగా కొంత గమనించాలని మీకు మనవి చేస్తున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం ఇక్కడ పౌలు సంఘాల గురించే మాట్లాడుతున్నాడు. సంఘాల గురించి 25, 26 కలిసి ఉన్నాయి. దేవుని వాక్యమును అనగా యుగయుగముల్లోనూ తరతరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు గమనించండి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటును బట్టి ఏం చేయడానికంటే దేవుని వాక్యమును అనగా యుగయుగములలోనూ తరతరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగించబడింది. దేవుని ఏర్పాటు ప్రకారం నేను సంఘములకు పరిచారకుడనైతేనే. అప్పగించబడిన విషయం అన్ని జనుల్లోనూ ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది ఆయన మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. గమనించండి ఏమంటాడు? ఏది అప్పగించబడింది పౌలుకో? సంఘముల యొక్క బాధ్యత గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. ఆ అప్పగించబడిన విషయంలో ఎట్లున్నాడంట? ప్రతి మనుషుని క్రీస్తుని సంపూర్ణ చేసి ఈరోజు దేవుని సేవ చేసేటువంటి యొక్క సేవకులమైనటువంటి సేవకులము, సంఘములో బాధ్యత వహిస్తున్న వారు, ఇంకా ఈ సంఘాన్ని బాధ్యత విడిచిపెట్టిపోయి సంఘ పెద్దలు అనుకునేటువంటి వారు, సంఘములో పరిచారకున్నటువంటి వాళ్ళు అందరి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనకు సంఘములో ఏదైతే అప్పగించినాడో బాధ్యత దాన్ని మనం నమ్మకంగా చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ నమ్మకంగా చేయకపోతే మనం చదువుకుంటే నిర్గమాకాండంలో చూసినట్లు అది నీ వల్ల సరిగా జరగకపోయినట్లయితే లేక అది తప్పిపోయినట్లయితే నీకు అప్పగించబడిన జంతువు కావచ్చు, అంటే సంఘంలో ఉండే మనుషులు అనుకోవాలి. మనుషుడు నువ్వు సరిగా చేయకపోతే రేపు నీవే ఆ బాధ్యత దేవుని దగ్గర అప్పగించవలసి వస్తుంది. దేవుడు రేపు లెక్కడుగుతాడు. గమనించండి, ఇంకొక మాట కూడా చెప్పాలని తలుస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా ఉంది. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గూర్చిన సాక్షిని బయలుపరచబడవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకం కాను దుర్లాభేక్షతో కాకట సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరికరంగా మీకు అప్పగించబడిన ఈ రోజుల్లో సంఘాలలో సేవ చేసేవారులారా, అందరికీ సంఘ పెద్దలు అనుకునేవారు, పరిచారకులు కావచ్చు, బాధ్యత గలవారు కావచ్చు, ఎవరైనా దేవుడు మీకు అప్పగించినట్టు మంద
ఏ మందను అప్పగించినాడో ఎక్కడ నువ్వు చేస్తున్నావో అందరికీ, ఒక సేవకులకే కాదు, ప్రభువులైనట్టుండకట మందకు మాదిరిగా ఉండాలంట. మందకు మాదిరిగా ఉండాలంట. దీంట్లో చాలా విషయాలు రాయబడ్డాయండి. మందకు మాదిరిగా ఉండకుండా ప్రభులముగా అధికారులములాగా ఉన్నట్లయితే రేపు వస్తాడు ఆయన. వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. లెక్క కరెక్ట్ లేకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినని రాజుడు, మెలకువగా ఉండి తన ఇంటి కన్నవేను. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొన్ను ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిత్యం చెప్తున్నాడు. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు తాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకున్న గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగ. గమనించండి, నేను ఈ విషయాన్ని క్లుప్తంగా మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే, తలంచుతున్నటువంటి ఆత్మీయమైన విషయాలు మనం గమనించాలి. 22వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, నిర్గమాకాండము 22:7 ప్రకారము, తర్వాత 10వ వచనము ప్రకారము మనం చదువుకున్నది ఏంటంటే, ఏదైతే అప్పగించినాడంటే ఆయన కాడ ఉన్నదాన్ని అప్పగించినాడంటే తన యజమానుడు ఇచ్చింది ఎవరికంటే కాపు గాయమన్నటువంటి వారికి. అదేవిధంగా దేవుని బిడలారా, దేవుని మందిలో సేవకులమైన ఆ దేవాది దేవుడు మనకు అప్పగించినాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ దొంగల చేత పట్టబడి ఉంటే ఒక వ్యక్తిని ఆ పూటకాల్లో వారిని తీసుకొచ్చి అప్పగించినాడు. పూటకూల వానికి అప్పగించి వారిని పరిమార్శించి వానికి 2 దేనారములు ఇచ్చి, వీని నువ్వు చూడు, పరిమార్శించు, ఇంకా నీకేమైనా నష్టమైతే నేను వస్తా, వచ్చినప్పుడు ఇస్తున్నాను అప్పగించిపోయిన. అట్లా మనకు అప్పగించిన దానిలో ఏదైతే ఏ జంతువో ఇక్కడ చూస్తే అప్పగించినాడో దాన్ని నమ్మకంగా చేయాలి. ఇక్కడ పోగొట్టినాడు. ఒకవేళ తానంతకు తన ప్రమేయము లేకుండా గనక ఆ ఎద్దు కానీ, ఆ గాడిద కానీ, ఆ గొర్రె కానీ, ఆ వస్తువు కానీ పోతే నీకేమీ లేదు. ఒకవేళ నీ ద్వారా నీ అలక్ష్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆ జంతువు ఎద్దు కానీ పోతే దాని క్రయము నీవే రెట్టింపు చెల్లించాలి. ఈ దినాల్లో సంఘాల్లో సేవ చేసే మనము మన ద్వారా ఎన్ని ఆత్మలు నష్టపడుతున్నాయి, దేవుని కొరకు ఎంత నమ్మకంగా చేస్తున్నామా? రేపు వచ్చి కూర్చున్నప్పుడు లెక్క అప్పగించవలసి ఉంటుంది. అందుకనే ఈ అప్పగించబడిన దాని గురించినటువంటి విషయం, ఈ మాటను జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడలుగా ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీ మధ్యలో పెడుతున్నాను. గృహ నిర్వాహకత్వం సంఘాలలో మనం పనిచేస్తున్నాం. ఏ పనైనా కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా చేయాలి. మనకి అప్పగించిన దాన్ని రేపు దేవుని దగ్గర వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి పోయి చేసినానంటే బలా నమ్మకమైన దాసులు అంటారు. లేదని కనుక నష్టం చేస్తే దానికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి, భయంకర దినాలలో ఉన్నాం, ఇట్లా ఉన్నాం, నీకు కలిగిన దానిని, నాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళం ఉన్నాం. కార్యారంభం కంటే కార్య అంతము మేలు. దీన్ని అలక్ష్యం చేసి కనుక ఏమైంది అనుకుంటే ఏదో ఒట్టు పెట్టుకుంటాను తప్పించుకోనంటే తప్పించుకోలేవు. ఈ లోక సంబంధంగా తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర తప్పించుకోలేవు. కాబట్టి గుర్తెరిగి నీకేదైతే అప్పగించబడిందో దాని విషయంలో నమ్మకంగా చేసి రేపు ప్రభు దగ్గర ప్రతిఫలం పొందేవారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి, సహాయపడమని వందనం చెల్లిస్తే యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.